Hello all, good afternoon. I am going to explain about how to write LLB Part C. అండ్ మీకు ఎల్ఎల్బి ఎగ్జామ్స్ రాసినప్పుడు 5 years or 3 years ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు పార్ట్ సిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే ఒక క్వశ్చన్ పేపర్లో వస్తుంది కదా, అది ఎలా రాయాలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ సి అనేది మనకు 20 మార్క్స్ వస్తాయి ఎల్ఎల్బిలో. అంటే యూనివర్సిటీని బట్టి మీకు డిఫరెంట్గా మార్క్స్ అనేవి ఉంటాయి. బట్ మేము చదివే యూనివర్సిటీలో పార్ట్ సి 20 మార్క్స్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. సో ఆ 20 మార్క్స్ చాలామంది అది ఎలా రాయాలో తెలియక మిస్ చేసుకుంటూ ఉంటారు. సో నేను ఈరోజు మీకు ఆ పార్ట్ సి ఎగ్జామ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎలా రాయాలో నేను మీకు ఈజీగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక క్వశ్చన్ నేను మీకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ అనే అతను, ఎక్స్ అనే ఉమెన్, షీ హ్యాస్ ఎ 25 years old. షీ ఈస్ 25 years old అండ్ వాళ్ళ హస్బెండ్ 30 years ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ చనిపోతారు. ఆఫ్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత సో వై అనేవాడు వాళ్ళ ఎక్స్ అనే హస్బెండ్. సో షీ వాంట్స్ టు అడాప్ట్ ఏ 24 years old హిందూ. సో ఎక్స్ అనే ఆవిడకి 25 years ఉంటాయి, వాళ్ళ హస్బెండ్కి 30 years. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత షీ వాంట్స్ టు అడాప్ట్ 24 years old కాల్డ్ జెడ్. సో జెడ్ అనే అతన్ని అడాప్షన్ తీసుకోవాలనుకుంటుంది. సో జెడ్ అనేవాడు హిందూ అండ్ హీ హ్యాస్ అ ఏజ్ అరౌండ్ 24 years old అండ్ సో షీ కెన్ అడాప్ట్ 24 years old అనేది క్వశ్చన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఆర్ దేర్ ఎనీ రెస్ట్రిక్షన్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిగార్డింగ్ ఏజ్ డిఫరెన్స్ అనేది కూడా క్వశ్చన్ బిట్వీన్ అడాప్టెడ్ పర్సన్ అండ్ అడాప్టింగ్ పేరెంట్. సో దీన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇది 20 మార్క్స్ క్వశ్చన్కు మీకు ఎగ్జామ్ పేపర్లో 20 మార్క్స్కి ఇస్తారు. ఇది పార్ట్ సిలో వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎలా హెడ్డింగ్స్ పెట్టాలి, ఏ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్. సో మీరు కేసులా రాసేటప్పుడు షార్ట్కట్కి FRQRD అనేది గుర్తుపెట్టుకోండి. FRQRD. సో ఎఫ్ అంటే ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్, ఆర్ అంటే రీజన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్, క్యూ అంటే క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్, అగైన్ ఆర్ అంటే రెఫరెన్స్ కేసెస్, డి మీన్స్ డెసిషన్. సో ఫస్ట్ ఎఫ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం FRQRDలో. సో ఎఫ్ ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్? సో ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్కి మీకు ఈజీగా గుర్తుండడానికి క్వశ్చన్ ఏముంటుందో అదే ఫ్యాక్ట్స్లోకి వస్తుంది అనమాట. సో క్వశ్చన్లో మనం ఆల్రెడీ చూసాం ఎక్స్ ఈజ్ ఎ 25 years old. సో ఫ్యాక్ట్ అంటే ఎక్స్ అనే ఆవిడ 25 years old హిందూ ఉమెన్ హూస్ హస్బెండ్ వై డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30. ఇది ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఉంది, జస్ట్ దాని పాయింట్ వైజ్గా మనం పెట్టడమే. జెడ్ ఈజ్ ఎ 24 year old హిందూ మేల్ హూమ్ ఎక్స్ విషెస్ టు అడాప్ట్. అంటే ఎక్స్ అనే ఆవిడ అడాప్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తి, జెడ్ యొక్క వయసు 24 years old అండ్ హీఈస్ అ హిందూ ఆల్సో. ఇది కూడా మన క్వశ్చన్లోనే ఉంది, జస్ట్ మనం పాయింట్ వైజ్ డివైడ్ చేసి రాయాలన్నమాట. ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్ అని హెడ్డింగ్ పెట్టేసి. సో ద అడాప్షన్ ఈజ్ ఇంటెంటెడ్ టు బి ఫార్మలైజ్డ్ అండర్ హిందూ లా ఆర్ నాట్ అనేది ఇది కూడా మన క్వశ్చన్లోనే అడిగారు, జస్ట్ మనం పాయింట్ మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ ఆఫ్ ద కేస్. ఎక్స్ యాజ్ అ విడో వాంట్స్ టు అడాప్ట్ అండ్ యాడ్. సో రీజన్స్ అంటే ఎందుకు ఈ కేసు అనేది వచ్చింది, ఆ రీజన్స్ రాయాలన్నమాట. సేమ్ క్వశ్చన్స్ డివైడ్ చేసుకొని రాసుకోవడమే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎక్స్ యాజ్ అ విడో వాంట్స్ టు అడాప్ట్ అన్ అడల్ట్ మెయిల్ జెడ్ హూ ఈస్ క్లోజ్ ఇన్ ఏజ్ టు హర్. సో మనం క్వశ్చన్లో ఆల్రెడీ చదివాము. సో ఎక్స్ అనే వయసు 25 ఉంది, జెడ్ ఎవరైతే అడాప్షన్ తీసుకోవాలనుకుంటుందో ఎక్స్ అనే ఆవిడ, అతని వయస్సు ఆల్మోస్ట్ ఎక్స్ వయసుకి ఈ కొంచెం అంటే దగ్గరగా ఉందన్నమాట, క్లోజ్గా ఉంది. సో అదొక రీజన్ అనమాట. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటి, ద ఇష్యూ అరైజెస్ వెదర్ దిస్ అడాప్షన్ ఈజ్ లీగల్లీ పర్మిసిబుల్ అండర్ హిందూ లా విచ్ హ్యాస్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద అడాప్షన్ ఆఫ్ ఎ చైల్డ్. సో మన హిందూ లాలో ఏమైనా దీనికి రిలేటెడ్గా పర్మిషన్ ఉందా, అడాప్షన్ రిలేటెడ్గా పర్మిషన్ ఏమైనా ఉందా? సో ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ ప్రొవిజన్స్? మనం ఇది కాన్సెప్ట్ చదివినప్పుడు మనకు క్వశ్చన్ చూడగానే మనకు కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా రీజన్స్ ఆఫ్ ద కేస్ అంటే
ఈ కేసు ఎక్కడైనా మనకు చదివిన వాటిలో వచ్చిందా, ఏ యాక్ట్ కిందకి వస్తుంది, ఏ సెక్షన్ కిందకి వస్తుంది. సో అది మీకు ఆల్రెడీ తెలిసింటే దాన్ని క్వశ్చన్గా ఫామ్ చేసుకొని రాయడమే అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి రీజన్స్, ద కేస్ కన్సిడర్స్ వెదర్ దే ఆర్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఇది కూడా మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. సో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏజ్ డిఫరెన్స్కి, ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ అడాప్టర్ అండ్ అడాప్టెడ్ పర్సన్, ఏమైనా జెండర్స్ పర్టికులర్లీ కన్సర్నింగ్ అబౌట్ ద జెండర్స్, బికాస్ మేల్ ఫీమేల్ సో బోత్ ఆర్ ఏజ్ రిలేటెడ్, దగ్గరగా ఉంది, క్లోజ్గా ఉంది. సో దీనికి రిలేటెడ్ ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా, ఏదైనా కండిషన్స్ ఉన్నాయా. సో ఇవన్నీ క్వశ్చన్స్గా ఫామ్ చేసి రీజన్స్ ఆఫ్ ద కేస్ అని హెడ్డింగ్ పెట్టి రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కెన్ ఏ 25 years old widow legally adopted a 24-year-old male under Hindu Adoption and Maintenance Act 1956? Hindu Adoption and Maintenance Act HAMA 1956 కింద 25 years old ఉన్న లేడీ 24 years old ఉన్న మేల్ని అడాప్షన్ చేసుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి, ఆర్ దేర్ ఎనీ ఏజ్ డిఫరెన్స్ రిక్వైర్మెంట్స్ బిట్వీన్ ద అడాప్టర్ అండ్ ద అడాప్టీ అండర్ హిందూలా చట్ట ప్రకారము అడాప్షన్ చేసుకునే వాళ్ళకి, అడాప్షన్ చేసుకోబడ్డ వాళ్ళకి ఏదైనా ఏజ్ డిఫరెన్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? డస్ ద జెండర్ ఆఫ్ ద అడాప్టర్ ఇన్ఫ్లుయెన్స్ ద లీగాలిటీ ఆఫ్ అడాప్టింగ్ అన్ అడల్ట్ పర్సన్? సో జెండర్ అంటే వాళ్ళిద్దరి మధ్య మేల్ ఫీమేల్ కదా, జెండర్ అడాప్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అనేది కూడా క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఇఫ్ ఎనీ? సో రెస్ట్రిక్షన్స్ ఉంటే ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్? అండ్ ద అడాప్షన్ ఆఫ్ అన్ అడల్ట్ అండర్ ద హమా యాక్ట్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, దాని కింద ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఒక క్వశ్చన్. సో ఇలా క్వశ్చన్స్ ఫామ్ చేసి క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్ అని హెడ్డింగ్ పెట్టేసి చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ రెఫరెన్స్ కేసెస్. సో మనం చదువుకున్న కాన్సెప్ట్లలో దీనికి ఏదైనా రెఫరెన్స్ కేసెస్ ఉంటే ఎగ్జాంపుల్గా తీసుకొని వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం గురుదాస్ వర్సెస్ రసరంజన్ 2006. సో ఈ కేసు ఏంటంటే, ఈ పర్టికులర్గా ఈ కేసు, దిస్ కేస్ క్లారిఫైడ్ ద కండిషన్స్ అండర్ విచ్ అడాప్షన్ కెన్ ప్లేస్ అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. సో బేసిక్గా ఈ కేసు ఏంటంటే, అడాప్షన్కి కండిషన్స్ ఏంటి, వ్యాలిడ్ కండిషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఏజ్ ఉన్న లోపల అడాప్షన్ తీసుకోవచ్చు, వాట్ ఆర్ ద కండిషన్స్ అంటే ఇన్సేన్ పర్సన్స్ అడాప్షన్ తీసుకోవచ్చా లేదా, ఒకవేళ హస్బెండ్ వైఫ్ అడక్కోకుండా అడాప్షన్ తీసుకోవచ్చా లేదా, అలాంటి ఈ కేసులో డిస్కషన్ జరిగిందనమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రెఫరెన్స్ కేసెస్. అండ్ ఇంకోటి లక్ష్మణ్ సింగ్ కొఠారి వర్సెస్ శ్రీమతి రూప్ కాన్వర్. సో ఈ కేసు ఏంటంటే బేసిక్గా, సో లీగాలిటీ ఆఫ్ అడాప్షన్ అంటే లక్ష్మణ్ సింగ్ అండ్ శ్రీమతి రూప్ కాన్వర్ బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, దే అడాప్టెడ్ అ మ్యారీడ్ చైల్డ్ అనమాట. సో ఆల్రెడీ మ్యారీడ్ అయిన ఒక లేడీని అడాప్షన్ తీసుకుంటారు. అయితే ఆ అడాప్షన్ని క్వశ్చన్ చేస్తూ వాళ్ళ హస్బెండ్ కేసు ఇస్తారనమాట వీళ్ళ మీద. సో యాజ్ పర్ హిందూ యాక్ట్ ప్రకారం, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం అడల్ట్ని మనము అడాప్షన్ తీసుకోకూడదు. సో అలా ఈ కేసు అనేది ఉంది. ఇది కూడా ఒక రెఫరెన్స్ కేసు అనమాట మనకి ఇచ్చిన సిచ్యువేషన్కి, మనకి ఇచ్చిన క్వశ్చన్కి. అండ్ ఇంకొకటి శ్రవణ్ రామ్ వర్సెస్ కళావతి. సో ఇందులో ఏంటంటే ఒక వీడియో అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటారు. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన హస్బెండ్ వాళ్ళ డాటర్, వాళ్ళ చైల్డ్ని ఈవిడ ఇంకో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అడాప్షన్ తీసుకుంటుంది అనమాట. సో అలా అడాప్షన్ తీసుకుంటే అడాప్టివ్ చైల్డ్ ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళ మీద కేసు వేస్తారనమాట. అది నేను మా పర్మిషన్ లేకుండా మీరు అడాప్షన్ తీసుకోకూడదు అనేసి. సో ఇవన్నీ రెఫరెన్స్ కేసెస్. ఇట్లా మనకి ఇచ్చిన క్వశ్చన్కి రిలేటెడ్గా రెఫరెన్స్ కేసెస్ అని హెడ్డింగ్ పెట్టేసుకొని మీకు గుర్తున్న రెఫరెన్స్ కేసెస్ రాయండి ఆ సిచ్యువేషన్కి, ఆ ఇచ్చిన కాన్సెప్ట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిషన్. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో మీకు అలాంటిది ఉంటే ఏం డెసిషన్ ఇవ్వచ్చు యాజ్ పర్ అవర్ సబ్జెక్ట్. సో మన సబ్జెక్ట్లో సో మనకి ఇచ్చిన క్వశ్చన్ దేని కిందకి వస్తుంది అంటే అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కండిషన్స్ కింద వస్తుంది అనమాట, వ్యాలిడ్ కండిషన్స్ కింద వస్తుంది. సో మీరు కాన్సెప్ట్ చదివి ఉంటే ఒకవేళ ఇలా మనకు చదివిన కాన్సెప్ట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ, అడాప్షన్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి అవి మ్యాచ్ అవుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ అవుతే డెసిషన్ ఎలా ఇవ్వాలనేది
మనం కాన్సెప్ట్ చదివిన దాన్ని బట్టి ఐడియా తీసుకొని మనం డెసిషన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఎలిజిబిలిటీ టు అడాప్ట్ అనేది ఒక డెసిషన్. ఈ కాన్సెప్ట్ లో ఏ విధంగా డెసిషన్ ఇవ్వచ్చు. సో హిందూ ఫీమేల్ కెన్ అడాప్ట్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రొవైడెడ్ షీ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ నాట్ ఏ మైనర్. సో సెక్షన్ 8 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారము ఫీమేల్ అడాప్షన్ తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు? ఇఫ్ షీ ఈజ్ సౌండ్ మైండ్, అంటే తనకి పూర్తి స్పృహ ఉంది, షీ ఈజ్ నాట్ మెంటల్లీ డిజార్డర్ అలా ఏం కాకోకుండా, అండ్ షీ ఈజ్ నాట్ అ మైనర్, అంటే మైనర్ కాకుండా షీ ఈజ్ అడల్ట్ అయి ఉంటే కనుక షీ కెన్ టేక్ అడాప్షన్. ఏ విడో ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు అడాప్ట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్ యాజ్ పర్ సెక్షన్ 8. సో విడో అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళను విడో అంటారు. ఆ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అడాప్షన్ తీసుకోవడానికి యాజ్ పర్ సెక్షన్ 8 ఆఫ్ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక క్రైటీరియా ఏంటంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ అండ్ జెండర్. ఇవన్నీ మన క్వశ్చన్లోనే ఇచ్చారు, దాన్ని బట్టి మనం సెక్షన్స్ గుర్తు చేసుకొని డెసిషన్ అనేది రాయాలన్నమాట. సో ఏజ్ రిస్ట్రిక్షన్స్ అండ్ జెండర్, సెక్షన్ 10 ఆఫ్ ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారము ఎవరినైనా మనం అడాప్షన్ తీసుకోవాలి అంటే మినిమం 15 years లోపల ఉండాలన్నమాట. అబోవ్ ఉన్న వాళ్ళని తీసుకోకూడదు అనమాట. సో ఇక్కడ ఈ కేసులో 24 years ఓల్డ్ అడాప్టివ్ ఈస్ టూ క్లోజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 25 years ఓల్డ్ అడాప్టర్ వైలేటింగ్ దిస్ కండిషన్. బికాస్ మనం 15 years లోపల ఉన్న వాళ్ళనే అడాప్షన్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అడాప్షన్ తీసుకోవాలనుకున్న పర్సన్ ఏజ్ వచ్చేసి 24 years, అంటే అతను అడల్ట్ అనమాట. అడల్ట్ని యాజ్ పర్ సెక్షన్ 10 ప్రకారము తీసుకోకూడదు, అడాప్షన్ తీసుకోకూడదు. కాబట్టి ఇది వైలేట్ చేస్తుంది అనమాట కండిషన్ని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఏ క్రైటీరియా, ఇంకొక క్రైటీరియా అడాప్షన్ ఆఫ్ అడల్ట్స్. మన హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారము ద లా అలౌస్ టు అడాప్షన్ ఆఫ్ మైనర్స్ నాట్ అడల్ట్స్. మైనర్స్నే మనం అడాప్షన్ తీసుకోవచ్చు, అడల్ట్స్ని తీసుకోలేము. Adoption is primarily for the welfare of child and for the continuation of lineage, which usually involves minors. The Act does not permit the adoption of an adult under normal circumstances. And next ఇంకొక క్రైటీరియా వచ్చేసి జెండర్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్. సో జెండర్ అంటే మేల్ ఫీమేల్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఒకవేళ మేల్ అయితే ఎవరిని దత్తత, అడాప్షన్ అంటే దత్తత ఎవరిని తీసుకోవచ్చు. సో మనకి సెక్షన్ 11 Clause 3 ప్రకారము if the adoption is by male and the person to be adopted is a female. సో అండ్ అడాప్షన్ బై మేల్ అనే, ఒకవేళ మేల్ కనుక అడాప్షన్ తీసుకోవాలనుకుంటే ఫీమేల్ని, ద అడాప్టివ్ ఫాదర్ ఏజ్ ఈజ్ అట్లీస్ట్ 21 years older than the adaptive person. సో అడాప్షన్ తీసుకోవాలనుకుంటున్న పర్సన్కి తీసుకోబడే పర్సన్కి మధ్యలో ఏజ్ 21 years ఉండాలి మేల్ కనుక అడాప్షన్ తీసుకుంటే. అదే ఫీమేల్ కనుక అడాప్షన్ తీసుకుంటే మేల్ని, సో వాళ్ళకు కూడా 21 years డిఫరెన్స్ ఉండాలన్నమాట వాళ్ళిద్దరి ఏజ్, యాజ్ పర్ సెక్షన్ 11 Clause 4 ప్రకారం. సో ఇది జెండర్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన కేసులలో సో ఎక్స్ కెనాట్ అడాప్ట్ జెడ్ యాజ్ జెడ్ ఈజ్ నాట్ ఏ మైనర్, బికాస్ జెడ్ వయసు వచ్చేసి 24 years, అతను మైనర్ కాదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ వచ్చేసి చాలా క్లోజ్గా ఉంది, 1 year డిఫరెన్స్ ఉంది. కాబట్టి సెక్షన్ 10 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ ప్రకారం అది వైలేట్ చేస్తుంది అనమాట. అలాగే సెక్షన్ 11 Clause 3 అండ్ Clause 4 ప్రకారం కూడా సో ఇది మన హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ని వైలేట్ చేస్తుంది. సో కన్క్లూజన్ వచ్చేసి ఎక్స్ కెనాట్ లీగల్లీ అడాప్ట్ జెడ్ బికాస్ ద 1 year ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ violates the statutory requirement under section 10 Clause 4 of Hindu Adoption Maintenance Act, and which demands a minimum 21 years difference under section 11 Clause 3 and section 11 Clause 4 when adopting an individual of the opposite gender. So that is the conclusion. So ila manamu headings FRQRT and last lo conclusion. So ee vidhanga manamu case la anedi raste 20 marks question manaki easy ga marks anevi gain chesukochu annamata. So and easy ga kuda ardham avutadi. That's all about how to write a case law.